రోజుటి వీడియో ఏంటంటే ఒక హెయిర్ మాస్క్ రెసిపీ, హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ హోమ్ మేడ్ హెయిర్ మాస్క్ ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి, అండ్ ఆ ఇంగ్రీడియంట్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ మనకి అది హెయిర్ గ్రోత్ యూజ్ అవుతుందా, హెయిర్ ఫ్రీజింగ్కి యూజ్ అవుతుందా అనేదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో మనకి టోటలీ హెయిర్ మాస్క్ వచ్చేసంతా కూడా నేను ఫ్రీజినెస్ తగ్గటానికి అండ్ అలాగే థిక్నెస్ పెరగటానికి, స్ప్లిట్ ఎండ్స్ అనేవంతా కూడా క్లియర్ అవ్వటానికి అండ్ అలాగే హెయిర్ మాస్క్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందులా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. సో అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. అండ్ అలాగే మీ ద్వారా నాకు ఏమైనా తెలియజేయాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు దేనివల్ల ఏ లాభం ఉంది, దేనివల్ల ఏంటి మనకి యూజ్ అనేది అంతా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మీరు 1 by 1 ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ వాటి యొక్క యూజెస్ కూడా ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మందార ఆకులండి. ఈ ఆకులనే మనం కొమ్మలతో కోసేస్తూ ఉంటాం కదా, సో వాటిని ఆకుల్ని డివైడ్ చేసేసుకుంటున్నాను. బికాజ్ స్మూత్ పేస్ట్ కోసం నేను ఇలా డివైడ్ చేస్తున్నాను. అండ్ మనకి హైబిస్కస్ లీవ్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మనకి హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. దీంట్లో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇది మనం హైబిస్కస్ అనేది హెయిర్కి మంచి ఫ్రీజినెస్ అనేది తగ్గించడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కర్రీ లీవ్స్, అంటే కరివేపాకులో మనకి చాలా మంచి ఔషధ గుణాలు అయితే ఉన్నాయండి. దాంట్లో మనకి హెయిర్కి సంబంధించి అయితే హెయిర్ గ్రోత్ని అయితే మంచిగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే డ్యామేజ్డ్ హెయిర్ని తగ్గిస్తూ ఉంటుంది. అండ్ షైనీగా, బౌన్సీగా అండ్ ఫ్రీజినెస్ అనే దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది మనకి స్కాల్ఫ్ యొక్క హెల్త్ అనేది కానీ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అలాగే దీంట్లో రిచ్ న్యూట్రియంట్స్ లైక్ బెటా కెరోటిన్, అమినో యాసిడ్స్, విటమిన్స్ అండ్ నరిషింగ్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ అండి. ఫ్లాక్ సీడ్స్లో కూడా మనకి చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి. సో మనకి హెయిర్లోకి వచ్చేసి హెయిర్ గ్రోత్ అనే దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి ఏమైనా డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట. షైనీగా చేసిద్ది హెయిర్ని. అండ్ అలాగే మనకి థిక్నెస్ అనేది పెంచుతూ ఉంటుంది. అలాగే దీనిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్స్ ఉండటం వల్ల స్కాల్ఫ్ అనే దాన్ని నరిషింగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది మనం ఇలానే కాకుండా హెయిర్ మాస్క్లోనే కాకుండా దీన్ని స్కాల్ఫ్ పెట్టుకుంటాకి జస్ట్ ఓన్లీ ఫ్లాక్ సీడ్స్తోనే జెల్ కూడా చేసుకోవచ్చు. అది మీకు తొందరలో నేను పోస్ట్ చేస్తాను. అండ్ 4th వన్ వచ్చేసి మేథీ సీడ్స్ అండి. హెయిర్లో డాండ్రఫ్ ఏదన్నా ఉన్నదానికి కూడా ఇది మంచి ట్రీట్మెంట్లా పనిచేస్తుంది. అండ్ డ్యామేజ్ హెయిర్ని రెడ్యూస్ చేసిద్ది, హెయిర్ గ్రోత్నేమో ఇంక్రీజ్ చేసిద్ది అనమాట. అండ్ హెయిర్ లాస్ని కూడా తగ్గిస్తుంది. అండ్ మనకి ఏమన్నా హెయిర్ అనేది బ్లాక్ కలర్లో నుంచి రెడ్ కలర్లో అలా చేంజ్ అవుతున్న దానికి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అండ్ స్కాల్ప్ కూడా మంచిగా హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మందార పువ్వులండి. మందార పువ్వులు అయితే మనకి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే స్కాల్ప్కి సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్గా ఉంటుంది, డాండ్రఫ్ తగ్గిస్తుంది అండ్ గ్రే హెయిర్ని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ డీప్లీ హెయిర్కి కండిషనింగ్గా కూడా ఉంచుతుందండి. అండ్ స్కాల్ప్కి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. సో వీటన్నిటి ప్రయోజనాలు విన్నారు కదండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని 2 గుప్పెడంతా మందార ఆకులను అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను మందార పువ్వులు అయితే ఒక 4 నుంచి 6 పువ్వుల వరకు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే వెనకాల పువ్వు రేఖలు తర్వాత షెల్ ఉంటుంది కదా, ఆ షెల్తో సహా వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే కరివేపాకు ఒక గుప్పెడంత అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మేథీ సీడ్స్ అనమాట. మేథీ సీడ్స్ కూడా ఇక్కడ నేను ఎగ్జాక్ట్ 1 టేబుల్ స్పూన్, చిన్నది 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫ్లాక్ సీడ్స్, ఈ ఫ్లాక్ సీడ్స్ అనే వాటిని నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆ డాండ్రఫ్ అనే దాన్ని రిమూవ్ చేయాలి కాబట్టి కొంచెం నేను ఇది 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. మీరు ఇదే క్వాంటిటీలో డబుల్ క్వాంటిటీ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 2 సరిపోయేటట్టు చూపిస్తున్నానండి.
అండ్ అలాగే మనం దీంట్లో లాస్ట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నామో ఆ హెయిర్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనము ఆయిలీ హెయిర్ పెట్టుకునేలకైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన లేదు. ఒకవేళ మనం కొంచెం ఫ్రెష్ హెయిర్ మీద పెట్టుకున్నట్లయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే, అలాగే దీంట్లో 2 గ్లాసెస్ స్మాల్ గ్లాసెస్ 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకుని మిక్స్ చేసేసుకోవటమే. ఇలా ఒక బౌల్లోకి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకుని తీసేసుకోవటమే. చూసారు కదా చక్కగా ఎంత స్మూత్గా వచ్చిందో. సో ఇలా రెడీ చేసేసుకుని పెట్టుకోవడమే. ఇప్పుడు స్కాల్ఫ్కి అయితే అప్లై చేసేసుకుందాం. వీడియో అయితే చూసారు కదండి, అండ్ ప్రాసెస్ అంతా చూసారు కాబట్టి ఇప్పుడు దాన్ని నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను ఏంటి అనేదంతా కూడా మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అండ్ సో ఇప్పుడు మనం ఎలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా. ఈ స్మూత్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మనకి హెయిర్కి అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి. మనకి స్కాల్ప్కి అంటుకునేటట్టు అప్లై చేసుకోవాలన్నమాట. సో దీని ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు. మనం హెయిర్ అంతా కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకోవాలి. అండ్ మనం లేయర్ టు లేయర్ అంతా కూడా ఇలా లేయర్ టు లేయర్ అంతా కూడా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు అప్లై చేసుకుని చూపిస్తాను. అంతా చూసారు కదండి. అండ్ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ వేసేసుకున్నాను, అలాగే హెడ్ బాత్ కూడా కంప్లీట్ చేశాను. సో హెడ్ బాత్ కంప్లీట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయని అంతా కూడా మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే నా హెయిర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ అలాగే ఇప్పుడు నేను మీకు బ్యాక్ చూపిస్తాను, ఒక్కసారి ఉండండి. హెయిర్ అయితే మీరు చూస్తున్నారు కదండి ఎంత షైనీగా బౌన్సీగా ఉందో. అండ్ చాలా ఫ్రెష్నెస్ అయితే ఉందండి హెడ్కి అయితే. ఇది మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిందే. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మాత్రం కొంచెం ఇగ్నోర్ చేసేయండి, కొంచెం సౌండ్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. సో చేసుకునే వస్తువులతో ఇలా హెయిర్ ప్యాక్స్ చేసుకోవటం చాలా ఈజీ. అండ్ ఇలాంటి డిఫరెంట్ హెయిర్ ప్యాక్ రెసిపీస్ అయితే నా దగ్గర ఉన్నాయి. అండ్ త్వరలో అది కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే మనము బయటకు వెళ్ళి ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కునే బదులు ఇలా ఇంట్లోనే కొంచెం టైం తీసుకొని చేసుకుంటే కనుక మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది మనకి. అండ్ ఒకవేళ మనం బయట నుంచి కొనుక్కొచ్చిన ప్రోడక్ట్స్ మనకి పడకపోవచ్చు, కానీ హోమ్ రెమెడీస్ అనేవి ఖచ్చితంగా మనకి పడతాయి అన్నమాట. అండ్ సో అందుకే నేను మీతో ఈ వీడియోని అయితే షేర్ చేసుకోవాలనుకున్నాను. నాకైతే యూజ్ అవుతుంది, అందుకే నేను మీతో ఈరోజు ఈ వీడియోని అయితే షేర్ చేశాను. నేను దాదాపుగా ఈ యొక్క రెసిపీ అనే దాన్ని నేను 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. సో 1 year నుంచి యూజ్ చేసిన తర్వాత నేను ఈరోజైతే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ వీక్లో 1 time అయితే కంపల్సరీ పెడతాను. అండ్ 3 times అయితే హెడ్ బాత్ అయితే కంపల్సరీ చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. Bye bye.